ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను లెఫ్టినెంట్ అమరేంద్ర చిన్న కూతుర్ని. నీ పేరేంటి? అంజలి. మీ పేరేంటి? ఏంటి మీ పేరు చెప్పడానికి కూడా భయపడుతున్నారా? ఇంకొక మాట మాట్లాడావనుకో గోలి గుండెల్లో దిగుతుంది. ఆహా, నన్ను చంపేసి మీరిక్కడ నుంచి వెళ్ళిపోగలరనుకుంటున్నారా? సార్ ప్లీజ్ సార్, ఇది లూజ్ సార్. ఏం మాట్లాడుతుందో దీనికి తెలీదు. దాని తరపున మేము సారీ చెప్తున్నాను సార్. అవును సార్, ప్లీజ్ సార్ వదిలేండి సార్. 30 బుల్లెట్స్ ఉన్న AK-47. ఈ గన్ను చూసి కూడా నీ కళ్ళలో భయం కనిపించట్లేదే? మా నాన్న ఏం చేయగలరో నాకు తెలిసినప్పుడు ఇక నేనెందుకు భయపడాలి? ఇక్కడున్న ఎవ్వరి మీదైనా చిన్న గీత కూడా పడకుండా మా నాన్న మమ్మల్ని తీసుకెళ్తారని నాకు బాగా తెలుసు. ఇక భయం ఎందుకు? వందేళ్ళు అమరేంద్ర సార్ మీకు. నేను మీ చిన్న కూతురు మీ గురించే మాట్లాడుకుంటున్నాం. అంతలో మీరే ఫోన్ చేశారు. నువ్వు పెట్టిన కండిషన్స్కి గవర్నమెంట్ ఒప్పుకుంది. రాకీని రిలీజ్ చేసి మిమ్మల్ని మీ దేశానికి పంపించబోతున్నాం. రాకీ సార్ ఎప్పుడు వస్తున్నారు? ప్రొసీజర్ ఫినిష్ చేసుకొని 8కి ఇక్కడికి వస్తారు. అంటే ఇంకా 3 గంటల టైం ఉంది. ఏంటమర్ సార్, జేడీతో కలిసి మా మీద అటాక్ ప్లాన్ చేస్తున్నారా? చిన్న పిల్లల్ని అడ్డం పెట్టుకుని నువ్విలాంటి పనులు చేస్తావేమో, కానీ వాళ్ళ ప్రాణాలు పనంగా పెట్టుకుని మేం మాటలాడం. మాకు మీకన్నా ఆ రాఖీ కన్నా ఆ పిల్లల ప్రాణాలు ముఖ్యం. సరే అయితే 8 గంటల తర్వాత ప్రతి 10 నిమిషాలకి ఒక డెడ్ బాడీ బయటకు వస్తుంది. ముందు భయం అంటే తెలియని నీ చిన్న కూతుర్నే పంపిస్తా. విషయం అంతవరకు రాదరవింద్. అయినా మీ పని ముగించి మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేద్దామని డిసైడ్ అయ్యాం. అయిపోతుంది. ఏంటి? అదే మీరు అడిగినట్టు మీ రాఖీ బాయిని మీకిచ్చి పిల్లల్ని విడిపించుకుందామని డిసైడ్ అయ్యామని చెప్తున్నాం. మీరు తోక జాడిస్తున్నారని నాకు చిన్న అనుమానం వచ్చినా ముందు చంపేది అమరేంద్ర పిల్లల్నే. గుర్తుపెట్టుకోండి. వాడు మాట్లాడిన ప్రతి మాటకి వాడు బాధపడేలా మనం చేద్దాం. మన జోలికొస్తే ఏమవుతుందో అందరికీ మళ్ళీ గుర్తు చేయాల్సిన టైం వచ్చేసింది. చీకటి పడగానే వాడి పని ముగించేద్దాం. అప్పటిదాకా వాడికి అనుమానం రాకుండా చూసుకుందాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.